హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే ఎంత తిన్నామన్నది కూడా లెక్క ఉండదు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉడికించిన గుడ్లు, టొమాటోలు. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు అనేవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టి గుడ్లను 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇలా గుడ్లకు ఘాట్లు పెడితే మనం పులుసు చేసిన, కర్రీ చేసిన గుడ్డులోకి ఆ పులుసు అనేది వెళ్ళి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఎగ్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు, అలాగే మీ రుచి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మన టొమాటోలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. చూసారా, టొమాటో ఎంత మెత్తగా మగ్గితే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే మనం ఉడికించిన గుడ్లను కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూసారా, కర్రీ ఇలా దగ్గర పడినప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.